ఈరోజు బల్క్ డ్రగ్స్ రంగంలో దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్ 35% మన హైదరాబాద్ నగరం నుంచే మన తెలుగు వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు అంటే ఇది గొప్ప గర్వకారణం మనకందరికీ. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొంచెం కొంచెంగా మనము మన యొక్క ఉనికిని, మనగడను, మన భాషను, మన సాంప్రదాయాలను మనం కోల్పోతున్నామేమో అనే అనుమానం కలిగించే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే ఇలాంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకునే విధంగా, బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా మనం విధి విధానాలను ఖరారు చేసుకోవాలి. ఈరోజు సినిమా రంగంలో తెలుగు వాళ్ళు ఈ మధ్యకాలంలో దేశ సినిమా రంగాన్నే కాదు హాలీవుడ్తో పోటీ పడే విధంగా మన వాళ్ళు రాణిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మనం మిగతా వాళ్ళకంటే ముందు భాగంలో ఉండి తెలుగు సినిమా రంగం ఈరోజు చాలామందికి దేశంలో ఆదర్శంగా నిలబడ్డది. ఏది ఏమైనా రాజకీయాలు, ఆర్థికపరమైన రంగము, సినీ పరిశ్రమ వీటన్నిట్లలో రాణించాలి అని అంటే మీరు నాలెడ్జ్ కోసం ఏ భాషనైనా నేర్చుకోండి. కానీ మాట్లాడేటప్పుడు మన భాషలోనే మాట్లాడుకోవడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుందని నేను భావిస్తున్నా. నేర్చుకున్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ మాతృభాషలో మాట్లాడడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుంది అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు మనం అందరం ఎక్కడ, ఏ దేశంలో, గతంలో ఒక నానుడు ఉండేది, ఎక్కడికి వెళ్ళినా ఒక మలయాళీ ఉంటాడు అని. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా కూడా అక్కడ మలయాళీ టీ అమ్ముతూనో ఏదో ఒకటి కనిపిస్తాడు. ఈరోజు మలయాళీలతో పోటీ పడే విధంగా మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎవరో ఒకరు మన వాళ్ళు కనిపిస్తుండ్రు. వాళ్ళు కల్పించినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది. ఓహో, మన వాళ్ళు ఇక్కడ కూడా రాణించండి రా. పోయిన సంవత్సరం ముఖ్యమంత్రిగా అమెరికా నేను పర్యటన చేసినప్పుడు సిలికాన్ వ్యాలీ నుంచి వివిధ ప్రాంతాలలో తెలుగు వాళ్ళను చూసినప్పుడు గర్వంగా, గొప్పగా ఒక గొప్ప అనుభూతి కలిగింది. మన వాళ్ళు ఇంత గొప్పగా రాణించిండ్రు అని. ఈరోజు మరి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పోయినా, వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా మన వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా మీ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు ప్రచారానికి రావాలి అని మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో మన వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మనం వెళ్ళడమే కాదు, ఆ ప్రాంతంలో రాణించిన మన వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ రాష్ట్రానికి నేను సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు నగరం విశ్వ నగరంగా రాణిస్తుంది. విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కృష్ణా గోదావరి జలాలను, తాగునీటి సమస్యను పరిష్కరించడానికే కాకుండా హైదరాబాద్ నగరంలో ప్రజల రవాణా సౌకర్యాలు పెంచుకోవడానికి మెట్రో రైలు విస్తరణతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు వరంగల్, అదేవిధంగా రామగుండం, ఆదిలాబాద్, అదేవిధంగా భద్రాచలంలో కూడా ఎయిర్పోర్ట్లను నూతనంగా ఏర్పాటు చేయాలి. రవాణా సౌకర్యాలు పెంచాలి. అదేవిధంగా బందర్ పోర్టుకు ఒక డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేని వేయడమే కాకుండా ఒక డ్రై పోర్టును తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలి. అదేవిధంగా ఆనాడు తీసుకొచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి పనికొచ్చింది. ఆ స్ఫూర్తితో ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ 369 కిలోమీటర్లతో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని 60% అర్బనైజ్డ్ చేసే విధంగా పట్టణీకరణ చేయడమే కాకుండా పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన ఏర్పాట్లను చేయడానికి ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ని వేయడమే కాకుండా ఈరోజు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన అన్ని నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే కాదు, హైదరాబాద్ నగరాన్ని కులీ కుతుబ్షాహీ నిజాములు నిర్మిస్తే, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్సు నిజాం నిర్మిస్తే, సైబరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు నిర్మిస్తే, ఈరోజు 4th సిటీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ పక్కన ఒక ఫ్యూచర్ సిటీని దాదాపుగా 30,000 ఎకరాలలో ఒక నూతన నగరాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మిమ్మల్ని అందరినీ సాదరంగా ఫ్యూచర్ సిటీలో
అన్ని రకాల పరిశ్రమలతో పాటు పరిశ్రమలే కాకుండా అన్ని రకాల సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఒక న్యూయార్కో టోక్యోనో ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం. చాలామంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని. నేను ఒక మాట చెప్పదలుచుకున్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని, ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చర్చలతో పరిష్కారం అవుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా? ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత మనకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా. అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాకు సంతోషం అనిపించింది. వేదిక మీదకి వచ్చిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారి విధి విధానాలతో ప్రజా ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తే ఇందిరా దత్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సారూప్యత యాదృచ్ఛికం అయినా నాకు మనసుకు ఆనందాన్ని కలిగించింది ఇందిరమ్మ అనే పేరు వినడంతో. ఈ సారూప్యత విధానాలలో ఆలోచనలో వైరుధ్యాలు ఉన్నా మనల్ని ప్రోత్సహించడంలో తప్పకుండా ఇవన్నీ ఉపయోగపడతాయని నేను భావిస్తున్నా. అందుకే మిత్రులారా, హైదరాబాదు నగరం ఈరోజు ఈ దేశంలో ఉండే మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నైతో కాదు ప్రపంచ దేశాలలో ఉండే గొప్ప నగరాలతో పోటీ పడదలుచుకున్నాం. నా దగ్గర అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఐటీ పరిశ్రమలు ఉన్నాయి, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి, ఐఎస్బి ఉంది, IIIT ఉంది. ఇట్లాంటి అద్భుతమైన సంస్థలు ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన పారిశ్రామికీకరణ జరుగుతుంది. వీటన్నిటినీ ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమైన ప్రణాళికలు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తోని 2050 ప్రణాళికలు రచించుకొని రాబోయే 25 సంవత్సరాలు ఒక అభివృద్ధి ప్రణాళికను మేము సిద్ధం చేసుకుంటున్నాం. అభివృద్ధి ప్రణాళికలో మీరందరూ భాగస్వాములు కావాలి. మీ సంపద అంటే ఆర్థిక సంపదనే కాదు, మీ జ్ఞాన సంపద కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి. మీకున్న నాలెడ్జ్ పార్ట్నర్షిప్ని తెలంగాణలో పెట్టుబడిగా పెట్టండి. టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక నిమిషం థ్యాంక్ యూ. సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో. అది నా సరదా. అది అంటే నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను. ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు. దట్స్ ఎ డిమాండ్. అందుకని ఎందుకు ఇంతంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి. తెలుగు సినిమా మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి. మార్కెట్స్ పెరిగినాయి. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% GST కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇదేదో ఉట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట. నా సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గించేశారు. భీమ్లా నాయక్కి ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు. కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల. అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు, చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు. దో ఐ బిలాంగ్ టు NDA, దో ఐఎమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ, సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ.
నో పాలిటిక్స్ షుడ్ సీప్ ఇన్ టు సినిమా. మిల్టన్ ఫ్రైడ్మెన్ అనే ఒక ఎకానమిస్ట్ ఒక చిన్నపాటి పెన్సిల్ని ఇలా చూపిస్తూ, ఈ పెన్సిల్ని తయారీకి ఈ కనిపించే టిప్పు ఈ మెటీరియల్, దీని లోపల ఉండే గ్రాఫైటు ఈ మెటీరియల్, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ దీనికి వెనక పెన్సిల్ ఉండే రబ్బరు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తా, ఇది ఒక్క ప్రాంతం నుంచి రాలా, అనేక దేశాల నుంచి. గ్రాఫైట్ ఏమో ఎక్కడ వేరే కంట్రీస్ నుంచి. ఈ పెన్సిల్కి పెట్టిన మన బ్రాంజ్ రిబ్బన్ను అదేమో వేరే చైనా నుంచో లేదంటే ఏషియా నుంచి. ఈ చేసిన వాళ్ళందరూ ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక దేశం కాదు. ఒక చిన్నపాటి పెన్సిల్కే ఒక రకరకాల వ్యక్తులు, రకరకాల దేశాలు కలిసి రావాలి. అలాంటిది ఇంత సినిమాకి శంకర్ గారు తమిళియన్, మనకి దిల్ రాజు గారు ఫ్రమ్ తెలంగాణ. ఇక్కడ ఒక్కొక్కరిని అడగండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వస్తారు. బట్ అందరూ కలిసి సినిమాని తీస్తారు, మీకు ఆహ్లాదం కలిగజేస్తారు. ఇప్పుడు మాకుంటుంది, నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేనిది సభావేదికగా ఒకటి శంకర్ గారికి కానీ, దిల్ రాజు గారికి కానీ, తెలుగు చిత్ర పరిశ్రమకు కానీ, భారతీయ చిత్ర పరిశ్రమకు కానీ ఒకటితే మనం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళం తప్ప లాస్ట్ 90s నుంచి టాలీవుడ్ అని, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని? వై డూ వీ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్? మనం ఒకప్పుడు మాయాబజార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళం, మూకీలు తీసిన వాళ్ళం. చిత్ర పరిశ్రమ ఒక బెంగాల్లో పరివిడిల్లింది అక్కడ. సో మనం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి? వాళ్ళు హాలీవుడ్ డిసిప్లైన్ ఫాలో అవ్వం, హాలీవుడ్ మెథడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఫాలో అవ్వం, హాలీవుడ్ మెథడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫాలో అవ్వం. కానీ ఆ వుడ్ను మటుకు తీసుకున్నాం, మాలీవుడ్. ఇది మటుకు మానాలి. ఎందుకంటే మనకు ఒక కాళిదాసు ఉన్నాడు, మహా కవులు, కళాకారులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు. సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి. అందుకని హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి. మనదైన సత్తా, మనదైన కథ, మనదైన బలం మనం చూపించాలి విశ్వానికి. అది చూపించకపోతే ఏమవుద్దంటే ఎక్కడ కూర్చొని ఈరోజు ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు. యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్, సహజమైన కథలతో పట్టుకురావాలి. ఆ విధంగా ఉండాలి అంటే ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లిన్ రావాలి. సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి, సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాకు నచ్చం. అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి. మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. అలాగే చాలాసార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి, హీరోలు ఎందుకు రావాలి, అది మాకు ఇష్టం లేదు. మహా అయితే నిర్మాతలు రండి, ఒక ట్రేడ్ బాడీ రండి, మీ యూనియన్ రండి, మేము అది ఇచ్చేస్తాం. అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి, అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము. దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మహానటుడు, ఆయనని ఎంతమంది విమర్శించినా, కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా, ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారు అని చెప్పి చాలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టంలేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించాల. ఇది చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం. అదే ఔన్నత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం.